Hi guys, welcome to Harsh's channel. Audio Jungle. MTR 3 minutes breakfast 3 minutes లో ఎలా చేయాలో చూద్దామా? 3 minutes బ్రేక్ఫాస్ట్లో నేను ఇప్పుడు ట్రై చేయబోయేవి పోహా, కేసర్ హల్వా, మ్యాజిక్ మసాలా ఉప్మా. ఫస్ట్ కేసరి హల్వా ట్రై చేద్దాము, ఎందుకంటే మన ఛానల్లో ఇది ఫస్ట్ వీడియో కాబట్టి స్వీట్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ప్యాకెట్ వచ్చేసి 60 grams ప్యాకెట్. దీనికి మనం 50 ml ఆఫ్ వాటర్, బాయిల్డ్ వాటర్ యాడ్ చేయాలి. 3 minutes రెస్ట్ ఇచ్చేస్తే మన హల్వా రెడీ అయిపోతుంది. ప్యాకెట్ని ఓపెన్ చేసేసి బౌల్లో వేసేద్దాం. ఫస్ట్ బౌల్లో వేసేద్దాం పౌడర్ని. దీంట్లో ఇప్పుడు మనం 50 ml ఆఫ్ వాటర్ వేయాలి. నేనైతే అందాజుగా వేస్తున్నాను. చూడండి, బాయిల్డ్ వాటర్ వేయాలి. దీన్ని జస్ట్ ఇలా మిక్స్ చేసేసి ప్లేట్ పెట్టేసి 3 minutes రెస్ట్ ఇవ్వాలి. త్రీ మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు చూసేద్దాం ఎలా అయిందో. ఒకసారి మిక్స్ చేసుకుందాం. హల్వాని ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. ఓకే అండి, బాగుంది. కానీ మనం ఇంట్లో చేసుకున్నంత టేస్టీగా లేదు, కానీ బాగుంది. ఇప్పుడు పోహాని ట్రై చేద్దాము. ఇది వచ్చేసి 60 grams ప్యాకెట్. దీంట్లో వాటర్ వచ్చేసి 60 ml ఆఫ్ వాటర్ వేయాలి. ఇది ట్రై చేద్దాము. ఒక బౌల్ తీసుకొని ప్యాకెట్ని కట్ చేసుకొని దాంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు 60 ml ఆఫ్ వాటర్ని యాడ్ చేసేద్దాం. స్పూన్తో ఒకసారి తిప్పేసి ప్లేట్ పెట్టేద్దాం. 3 minutes అయింది. ఇప్పుడు చూద్దాము. టెక్స్చర్ అయితే ఇలా ఉంది. మేబీ నేను కొన్ని వాటర్ ఎక్కువ వేసినట్టున్నాను. ఓకే, టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. ఇప్పుడు పోహా ఎలా ఉందో ట్రై చేద్దాం. ఓకే, బాగుంది. మధ్యలో క్రంచీగా పల్లీలు, ఆనియన్ టేస్ట్, ఇంకా కర్రీ లీవ్స్, టోటలీ బాగుంది. కాకపోతే నేనే కొన్ని వాటర్ ఎక్కువ వేసాను. సో మీరు అందాజుగా వేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంది. ఉప్మా ట్రై చేద్దాం ఇప్పుడు. కొన్ని యాజ్ యూజువల్ ఇప్పుడు ప్లేట్ని క్లోజ్ చేసి 3 minutes వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాం ఉప్మా ఎలా అయిందో. ఒకసారి కలుపుకొని ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. సాల్ట్, స్పైసెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. సో మీకు ఇంకా స్పైసీగా కావాలంటే పికిల్ కానీ, లేదంటే మనం పప్పుల పొడి వాడుతాం కదా, పప్పుల పొడి అయినా యూజ్ చేయొచ్చు. లేదంటే ఇలా ప్లెయిన్గా కావాలనుకున్న వాళ్ళు ఇది చాలా బాగుంది. ఇది ట్రై చేయొచ్చు.
ఈ 3 ఐటమ్స్లో నాకైతే ది బెస్ట్ అని చెప్పాలంటే ఉప్మా చాలా బాగా నచ్చింది. సెకండ్ వచ్చేసి పోహా, థర్డ్ వచ్చేసి హల్వా. ఎందుకంటే దీంట్లో కొద్దిగా స్వీట్ తక్కువ అయింది. నేను ఎక్కువ స్వీట్ తింటానేమో, మేబీ స్వీట్ తక్కువ తినే వాళ్ళకైతే నచ్చుతుంది. పోహా ఓకే, బాగుంది. అన్నిటికంటే ది బెస్ట్ ఉప్మా అని చెప్పచ్చు. ఎందుకంటే నేను ఉప్మా లవర్ని కావడం వల్ల నాకు ఉప్మా నచ్చిందో, లేదంటే ఆ మసాలా వల్ల నాకు ఉప్మా నచ్చింది. 3 ఐటమ్స్లో అయితే నాకు ఉప్మా నచ్చింది. మీకు కూడా ఇలాంటివి కావాలనుకుంటే మన దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్స్లో కానీ లేకపోతే సిటీస్లో ఉన్న వాళ్ళకైతే జెప్టో, బ్లింకిట్, ఇన్స్టామార్ట్లో ఈజీగా దొరుకుతాయి. లేదంటే లింక్స్ అనేవి నేను బయోలో ఇస్తాను, ప్లీజ్ చెక్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి ఫుడ్ ట్రై చేయాలో కమెంట్ చేసేయండి. హర్షీస్ ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.